పావలా వడ్డీయే కాదు, మహిళల సంక్షేమం అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. పావలా వడ్డీతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని కుటుంబానికి అండగా ఉన్న మహిళలకు ఇప్పుడు ప్రభుత్వం అండే లేకుండా పోయింది. దీంతో మహిళలు తమ బాధలను షర్మిల దగ్గర ఏకరువు పెడుతున్నారు. పాలమూరు జిల్లా పాదయాత్రలో భాగంగా షర్మిల అల్వాల్లో రచ్చబండ నిర్వహించారు. అన్ని రచ్చబండల్లాగానే వందలాది మహిళలు రచ్చబండకు హాజరయ్యారు. ఒక మహిళ షర్మిలతో తన ఆవేదనను చెప్పుకుంటూ తనను భర్త వదిలేశాడని, ఎలా బతకాలంటూ ప్రశ్నించింది. వడ్డీలే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీలాంటి కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు, నువ్వు సంపాదించుకునేటట్టు, ఎవరి మీద ఆధారపడకుండా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి నీ కాళ్ళ మీద నువ్వు చిన్న పని చేసుకునేటట్టు, నువ్వు వ్యాపారం చేసుకునేటట్టు, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడేటట్టు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారమ్మా, ధైర్యం ఉంది. అదే ఈ ప్రభుత్వం ఈ మహిళకు పావలా వడ్డీనో, వడ్డీ లేని రుణమో ఇచ్చి ఆర్థికంగా నిలబడేటట్లు చేస్తే షర్మిలను ఈ మహిళ ఎలా బతకాలి అక్క అని ప్రశ్న అడిగేది కాదు. అందుకే బహిరంగ సభల్లో షర్మిల ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు. ఇక మహిళలైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలను తన సొంత అక్క చెల్లెల్లో చూసుకున్నాడు. ఒక్కొక్కరిని లక్షాధికారులు చేయాలనుకున్నాడు. పావలా వడ్డీకే రుణాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేరుకు మటుకు ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామంటున్నారు, కానీ నిజానికి ₹2 వడ్డీ పడుతుందని ఏ మహిళలు అడిగినా చెప్తున్నారు. పావలా వడ్డీ ఆంధ్రప్రదేశ్ మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రాశాయి, ప్రకటించాయి. మరి ఇటువంటి పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో సర్కారు పెద్దలకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలు ఇస్తుందని మొదటి ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు చూడాలనే వైఎస్సార్ ఆశయాన్ని సాధిస్తానని తెలిపారు. ప్లీనరీలోనే కాదు, ఓదార్పు యాత్ర సమయంలో వేలాది ప్రజలు సాక్షిగా వైఎస్సార్ పావలా వడ్డీని ఎందుకు తెచ్చారు, పావలా వడ్డీతో మహిళల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి చెప్పేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ ఉన్నప్పుడు బ్యాంకు మేనేజర్లు మహిళలను చిరునవ్వుతో పలకరిస్తే ఆయన మరణానంతరం చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్న సందర్భాలున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ మాటలు తనవి కాదని, తనతో మహిళలు చెప్పిన మాటలేనని ఆయన తెలిపారు. పావలా వడ్డీ వస్తా ఉందా తల్లి అని చెప్పి అక్క చెల్లెమ్మలతో కూడా అడగడం జరిగింది. ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా నాకు చెప్పడం జరిగింది, అన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు పావలా వడ్డీ గురించి మేము ఏ పొద్దున బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళితే ఆ బ్యాంకు మేనేజర్లు మమ్మల్ని చిరునవ్వుతో చూసేవాళ్ళని, ఆ తర్వాత ఆ బ్యాంకు మేనేజర్లు మాకు పావలా వడ్డీ ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా మాకు ఇచ్చేవాళ్ళన్నా, ఇవాళ నేను బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి పావలా వడ్డీ గురించి ప్రస్తావన చేస్తే ఇవాళ బ్యాంకు మేనేజర్లు మాకు చెబుతున్న సమాధానం, ఈ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తే కదా మేము మీకు డబ్బులు ఇచ్చేది అన్న సమాధానాలు నిలబడుతున్నాయన్నా అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చెప్తూ ఉన్నప్పుడు బాధ అనిపించింది. ఇవాళ నేను చెప్తున్నాను, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవాళ నేను చెప్తున్నాను, త్వరలో ఒక సువర్ణయుగం రాబోతుందని, ఆ సువర్ణయుగంలో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వడ్డీ ప్రస్తావన ఎత్తవలసిన పని లేకుండా వడ్డీ మీద రుణంలో వచ్చే సువర్ణయుగం త్వరలో వస్తుందని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. పావలా వడ్డీ గురించి ఎప్పుడు ఆలోచన వచ్చినా వైఎస్సార్ గుర్తుకు వస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పావలా వడ్డీ గురించి ఎప్పుడు ఆలోచన వచ్చినా కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మొహాన చిరునవ్వు కనపడినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు ఒక మంచి అన్నయ్య గుర్తుకు వస్తున్నాడు అంటే కారణం దేశానికి కాదు కదా, దేశానికి కూడా తెలియనప్పుడు ఈ మాదిరిగా పావలా వడ్డీకి రుణాలు ఇవ్వచ్చు, ఈ మాదిరిగా పావలా వడ్డీకి రుణాలు ఇస్తే
ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశానికే గర్వకారణమయ్యేలా వారిని ఆర్థికంగా నిలదొక్కునే పథకాలు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రవేశపెడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు.